గుడ్ మార్నింగ్ ఆస్పిరెంట్స్. సో మనకి రీసెంట్గా యూపీఎస్సీ యొక్క చైర్మన్ రిజైన్ చేసినారు. ఓకే, సో యూపీఎస్సీ చైర్మన్ రిజైన్ చేసినారు కారణంగా ద టాపిక్ కెన్ బి ఇంపార్టెంట్ ఫర్ అప్కమింగ్ గ్రూప్ 2. కాబట్టి ఒకసారి చూడండి. సో బిఫోర్ వి డూ దట్, ఆల్రెడీ మనము కాన్స్టిట్యూషనల్ బాడీస్ అని చెప్పేసి మన ఛానల్లో అన్ని కాన్స్టిట్యూషనల్ బాడీస్ 10 వీడియోస్ ఉన్నది. సో అది చూడవచ్చు మీరు. అండ్ దాంతోపాటు న్యాయ వ్యవస్థ, తర్వాత కార్యనిర్వాహక శాసన వ్యవస్థ, సో ఈ విధంగా ఇండియన్ పాలిటీ క్లాసెస్ ఉన్నాయి. విజ్డమ్ వే అకాడమీ ఆఫ్ ఎక్సలెన్స్ అని మీరు ఈ వీడియోస్ని యూజ్ చేసుకోవచ్చు. ఓకే, సో యూ కెన్ ఓపెన్ ద పీడిఎఫ్ ప్లేలిస్ట్. సో ఇతను అనమాట మన యూపీఎస్సీ చైర్మన్ మనోజ్ సోని. సో మనోజ్ సోని గారు రిజైన్ చేసినారు. రిమెంబర్ హిజ్ నేమ్, మనోజ్ సోని. సో మనోజ్ సోని గారు రిజైన్ చేసినారు యూపీఎస్సీకి. సో ఆర్టికల్ 316 ప్రకారం, 316 ప్రకారం యూపీఎస్సీకి చైర్మన్ని రాష్ట్రపతి నియమిస్తారు. దాని తర్వాత వాళ్ళ యొక్క పదవీ కాలం ఎంతవరకు ఉంటుంది అని అంటే 6 సంవత్సరాలు లేదా 65 సంవత్సరాలు, ఏది ముందుగా ఉంటే అది. అంటే సపోజ్ 62 సంవత్సరాలు ఉన్నటువంటి వ్యక్తిని మనం యూపీఎస్సీకి చైర్మన్గా అపాయింట్ చేస్తే అటువంటి వ్యక్తి 3 ఇయర్స్ మాత్రమే కంటిన్యూ అవుతారు. ఆయనకి 65 ఇయర్స్ వచ్చేస్తుంది, అప్పుడు రిజైన్ అంటే రిటైర్ అవుతారు అనమాట. అదే యంగ్ ఉన్న పర్సన్ ఉన్నారు, సపోజ్ 57 సంవత్సరాలు ఉన్నటువంటి ఒక వ్యక్తిని చైర్మన్గా అపాయింట్ చేసినాము, అప్పుడు ఏం జరుగుతుంది, కంప్లీట్ 6 ఇయర్స్ టర్మ్ అతనికి వస్తుంది అనమాట. సో ఇది దీని యొక్క మీనింగ్. సో దీన్ని మనం ఇంకా క్లాసెస్లో కూడా డిస్కస్ చేసినాం. యూపీఎస్సీ చైర్మన్గా అపాయింట్ కావాలి అని అంటే మరి అర్హత ఏంటి? ఎవరైనా ఒక వ్యక్తి భారత ప్రభుత్వము లేదా రాష్ట్ర ప్రభుత్వం కింద కనీసం 10 సంవత్సరాల పాటు పదవిలో ఉండాలి. దీని అర్థం ఏంటి? గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో మనం అంటాం చాలా మందిని సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీ అని, చాలా మంది స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీ అని అంటాం. సో సెంట్రల్ గవర్నమెంట్లో అయినా సరే, స్టేట్ గవర్నమెంట్లో అయినా సరే 10 సంవత్సరాలు సర్వీస్ ఇచ్చి ఉండాలి. సో అటువంటి వ్యక్తి అర్హత. సో దీని వెనకాల ఒక చిన్న ట్రిక్ ఉంది, ఆ ట్రిక్ దగ్గరికి నేను మళ్ళీ వస్తా. సో ఒకసారి యూపీఎస్సీలో పనిచేసి దిగిపోయిన తర్వాత తదుపరి ఎంప్లాయ్మెంట్కి అర్హత ఉంటుందా అని అంటే భారత ప్రభుత్వం కిందనైనా రాష్ట్ర ప్రభుత్వం కిందనైనా తదుపరి ఉద్యోగానికి వీళ్ళు అనర్హులు, తదుపరి ఉద్యోగానికి అనర్హులు. సో దీని వెనుక కూడా ఒక ట్రిక్ ఉంది, దీని వెనకాల కూడా ఒక రీజన్ ఉంది, ఎందుకు అనేది నేను మళ్ళీ వస్తాను. తొలగింపు విధానం చూస్తే ఎవరు తొలగిస్తారు అని అంటే ఎవరైతే అపాయింట్ చేస్తున్నారో వాళ్ళే తొలగిస్తారు. సో రాష్ట్రపతి అపాయింట్ చేస్తున్నారు కాబట్టి రాష్ట్రపతి తొలగిస్తున్నారు. తొలగింపు గల కారణాలు ఏంటి అని అంటే దివాలా తీయటం. ఓకే, ఒక వ్యక్తి చైర్మన్గా లేదా సభ్యుడుగా ఉన్నటువంటి వ్యక్తి దివాలా తీయటము. దివాలా తీయటం అంటే బ్యాంకులో నుంచి అప్పు తీసుకొని, లోన్ తీసుకొని తిరిగి చెల్లించకపోవటం, తర్వాత ఆఫీస్ విధులకు వెలుపల చెల్లింపు ఉపాధిలో పాల్గొనడం. అంటే ఇప్పుడు ఆల్రెడీ ఈయనకి యూపీఎస్సీ చైర్మన్గా ఇతనికి జీతం ఉంటుంది, తర్వాత మంచి పర్క్స్ అండ్ అలవెన్సెస్ అన్నీ ఉంటాయి, కానీ ఇతను ఇంకా వేరే ఉపాధిలో పాల్గొనటం. సో దీని మీనింగ్ ఏంటి? ఆల్రెడీ ఒక జాబ్ చేస్తున్నావు అంటే నువ్వు దాంట్లోనే డెడికేటెడ్గా ఉంటే హానెస్ట్గా పని చేయగలవు. నీకు ఎప్పుడైతే డబ్బుల మీద ఆశ వచ్చి నువ్వు వేరే జాబ్ చేయాలి అనేటువంటి ఆలోచన వస్తే అప్పుడు నువ్వు ఉన్నటువంటి పొజిషన్కి న్యాయం చేయలేవు. కాబట్టి ఎవరైనా తదుపరి అంటే అతని యొక్క ఆఫీస్కి వెలుపల ఉన్నటువంటి ఉపాధి, సపోజ్ చైర్మన్గా ఉన్నటువంటి వ్యక్తి, సో చైర్మన్ అంటే ఇప్పుడు ఇతను చాలా పెద్ద ప్రొఫెసర్గా కూడా పనిచేయవచ్చు ఏదైనా యూనివర్సిటీలో. సో ఏదైనా యూనివర్సిటీలో ప్రొఫెసర్గా పనిచేయడానికి యాక్సెప్ట్ చేసినాడు అనుకోండి, సో అటువంటిప్పుడు ఇతను చైర్మన్గా ఉండడానికి అనర్హుడు. ఇంకో కారణము శరీరము లేదా మనస్సు యొక్క బలహీనత కారణంగా. ఓకే, శరీరము లేదా మనస్సు యొక్క బలహీనత కారణంగా ఈ 3 కారణాల చేత మనము తొలగించవచ్చు. గుర్తుపెట్టుకోవాలి, వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఇక్కడ చిన్న ట్రిక్ ఉంది. ఆ ట్రిక్ ఏంటి అని అంటే ఇక్కడ మనము చైర్మన్ని ఫోకస్ పాయింట్గా చేసుకొని చదువుకుంటున్నాము, కానీ యాక్చువల్గా రాజ్యాంగంలో ఆర్టికల్ 316 అనేది చైర్మన్ గురించి ఏం చెప్పదు, మొత్తం సభ్యుల గురించి చెప్తుంది. ఒకటో పాయింట్ మొత్తం సభ్యుల గురించి చెప్తుంది. సో ఒకసారి చూపిస్తాను, చూడండి. ఓకే, సో ఇది చూడండి ఆర్టికల్ 316, అపాయింట్మెంట్ టర్మ్ ఆఫ్ ఆఫీస్ ఆఫ్ మెంబర్స్. ఓకే, సో క్లాజ్ 1లో చెప్తున్నారు, ద చైర్మన్
and the other members of the Public Service Commission shall be appointed in the case of the Union Commission or Joint Commission by the President, and in the case of the State Commission by the Governor of the State. సో ఇక్కడ మీరు ఇంకా నోట్ చేయాల్సిన ఒక పాయింట్ మీకు ఏం దొరికింది అని అంటే, ఒకటి ఇదే ఆర్టికల్ యూపీఎస్సికి సంబంధించింది, ఇదే ఆర్టికల్ జాయింట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్కి సంబంధించింది, ఇదే ఆర్టికల్ ఏదైనా పర్టికులర్ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్కి సంబంధించినది, అంటే టీజీపీఎస్సి ఉదాహరణ. సో రీసెంట్గా మనకి రాష్ట్రంలో కూడా తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ అండ్ మెంబర్స్ యొక్క అపాయింట్మెంట్ జరిగింది కాబట్టి ఆర్టికల్ కూడా ఇంపార్టెంట్. సో ఇప్పుడు యూపీఎస్సిలో ఉన్నటువంటి చైర్మన్ అండ్ మెంబర్స్, జాయింట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్కి చైర్మన్ అండ్ మెంబర్స్, తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ లేదా ఏదైనా ఇతర రాష్ట్రాల పబ్లిక్ సర్వీస్ కమిషన్కి చైర్మన్ అండ్ మెంబర్స్ అపాయింట్మెంట్ ఎవరు చేయాలి అనేది క్లాజ్ 1లో ఉంది. ఎవరు చేస్తారంట? యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్కి అయితేనేమో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, జాయింట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్కి అయితేనేమో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, తర్వాత స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్కి గవర్నర్ ఆఫ్ ద స్టేట్, ఆ రాష్ట్రానికి సంబంధించినటువంటి గవర్నర్ అపాయింట్మెంట్ ఇస్తారు, అపాయింట్మెంట్ చేస్తారు. ఎవరికి సంబంధించి? చైర్మన్ అయినా మెంబర్ అయినా, జాయింట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ యొక్క చైర్మన్ అయినా మెంబర్ అయినా. ఇక్కడ ఇంకొక పాయింట్ నోట్ చేయండి, యూపీఎస్సి కాన్స్టిట్యూషనల్ బాడీ, సిబి అని అంటే కాన్స్టిట్యూషనల్ బాడీ, రాజ్యాంగబద్ధ సంస్థ. తర్వాత స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కాన్స్టిట్యూషనల్ బాడీ, కానీ జాయింట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కాన్స్టిట్యూషనల్ బాడీ కాదు, ఇది ఒకటి స్టాచ్యుటరీ బాడీ, అంటే చట్టబద్ధమైనటువంటి సంస్థ అనే పాయింట్ నోట్ చేయాలి. ఇక్కడ మీకు డౌట్ రావచ్చు, సార్ మరి రాజ్యాంగంలోనే జాయింట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గురించి కూడా ఉంది కదా, మరి ఇదెందుకు స్టాచ్యుటరీ బాడీ అవుతుంది, ఇదెందుకు రాజ్యాంగబద్ధ సంస్థ కాదు అని అంటే, ఈ జాయింట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అనేది ఏదైనా చట్టం ద్వారా, అంటే పార్లమెంట్ తయారు చేసినటువంటి చట్టం ద్వారా ఏర్పాటు చేయబడుతుంది. ఓకే, రాజ్యాంగంలో చిన్న చిన్న పాయింట్స్ ఉన్నాయి దీని గురించి. సపోజ్ ఇప్పుడు దీని యొక్క చైర్మన్ అండ్ మెంబర్షిప్కి సంబంధించి, కానీ దీని యొక్క ఏర్పాటు జాయింట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అంటే రెండు రాష్ట్రాల మధ్య లేదా రెండు కంటే అంతే ఎక్కువ రాష్ట్రాల మధ్యన రిక్రూట్మెంట్ చేయడానికి ఏర్పాటు చేసేటువంటి సంస్థ. గతంలో పంజాబ్, హర్యానాకి. ఓకే, సో మరి అది ఎట్లా ఏర్పడుతుంది అని అంటే పార్లమెంట్ యొక్క చట్టం ద్వారా ఏర్పడుతుంది. కాబట్టి అది చట్టబద్ధమైనటువంటి సంస్థ, అది రాజ్యాంగబద్ధమైనటువంటి సంస్థ కాదు అనే ఒక పాయింట్ని నోట్ చేయాలి. సో ఇది క్లాజ్ 1లో ఉన్నటువంటి వివరణ. సో క్లాజ్ 2లో ఏముందో చూద్దాం. సో దీంట్లోనే ఇంకా డీటెయిల్స్ ఉంది. ప్రొవైడెడ్ దట్ యాజ్ నియర్లీ యాజ్ మే బీ 1/2 of the members of every public service commission shall be persons who at the date of their respective appointments have held office for at least 10 years either under Government of India or under Government of State, and in computing the said period of 10 years, any period before the commencement of this constitution during which a person has held office under the crown in India or under the government of Indian state shall be included. ఓకే, సో ఇక్కడ అంటున్నాడు 10 years కాన్సెప్ట్ ఇంట్రడ్యూస్ చేసినాడు ఒకటి. తర్వాత ఇంకొకటి, ఒకవేళ అటువంటి పర్సన్ రాజ్యాంగం అమలు కంటే ముందు నుంచి పనిచేస్తున్న వ్యక్తి అయితే దాన్ని కూడా ఇంక్లూడ్ చేయాలి అని అంటున్నాడు. ఓకే, సో 1950లో మనకి రాజ్యాంగం అమల్లోకి వచ్చింది. సో రాజ్యాంగం అమల్లోకి రాక ముందు నుంచి ఎవరైనా సపోజ్ 1947 నుంచి ఇండియన్ సివిల్ సర్వీస్లో పనిచేస్తున్నారు అనుకుందాం. సో ఆ 1947 నుంచి పనిచేస్తున్నటువంటి వ్యక్తిని కూడా మనం ఇంక్లూడ్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ మనం 10 years కాన్సెప్ట్ని అప్లికేబుల్ చేయండి. సో ఈ 10 years కాన్సెప్ట్ ఎవరెవరికి వర్తిస్తుంది అని అంటే వీళ్ళందరికీ. సో యూపీఎస్సిలో పనిచేయడానికి మెంబర్ అయినా చైర్మన్ అయినా అట్లీస్ట్ 10 years. సో దీంట్లో కూడా 10 years, దీంట్లో కూడా అట్లీస్ట్ 10 years క్వాలిఫికేషన్ మినిమం ఉండాలి. సో అది కూడా ఎంతమంది అని అంటే యాజ్ నియర్లీ యాజ్ 1/2, అంటే 1/2 అనండి లేదా 50% మెంబర్స్ అని అనండి. ఓకే, సపోజ్ ఇప్పుడు యూపీఎస్సిలో 10 members ఉన్నారు అనుకుందాం.
అంటే 50% మెంబర్స్, అంటే దాదాపు 5 మంది 10 years గవర్నమెంట్ ఆఫ్ ఇండియా లేదా గవర్నమెంట్ ఆఫ్ స్టేట్లో పనిచేసి ఉండాలి. టీజీపీఎస్సీ ఉంది, దాంట్లో 10 మెంబర్స్ ఉన్నారు అనుకుందాం, 5 మెంబర్స్ అట్లీస్ట్ 10 years గవర్నమెంట్ ఆఫ్ ఇండియా లేదా గవర్నమెంట్ ఆఫ్ స్టేట్ కింద పనిచేసి ఉండాలి. సో ఈ కండిషన్ లేదు, ఓన్లీ గవర్నమెంట్ ఆఫ్ స్టేట్లో పనిచేసిన వాళ్ళు మాత్రమే స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్కి మెంబర్ ఆర్ చైర్మన్ అవుతారు, లేదా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేసిన మాత్రమే యూపీఎస్సీకి మెంబర్ ఆర్ చైర్మన్ అవుతారు. ఇటువంటి కండిషన్ ఏమీ లేదు. సో మీరు ఎక్కడైనా పని చేయండి, అండర్ గవర్నమెంట్ ఆఫ్ స్టేట్ పని చేయండి, అండర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పని చేయండి, మీరు యూపీఎస్సీకి లేదా స్టేట్ పిఎస్సికి సభ్యుడు లేదా చైర్మన్ కావడానికి అర్హులు. కండిషన్ ఏంటి అని అంటే మినిమం 10 years పనిచేసి ఉండాలి. సో ఇప్పుడు చూడండి, నార్మల్గా వరల్డ్ మ్యాప్ ఎందుకు వచ్చింది. సో నార్మల్గా ఇది చూడండి, ఒక ఆయన పనిచేస్తున్నాడు 1947 నుంచి, సో ఇంకొక ఆయన 1952లో జాయిన్ అయినాడు. సో ఇప్పుడు వీళ్ళిద్దరూ కంటిన్యూస్గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తూనే ఉన్నారు. సో మరి రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తర్వాత వాళ్ళని మనం తీసుకోవాలా, ముందు వాళ్ళని కూడా తీసుకోవచ్చా అనే క్వశ్చన్ వస్తే ముందు వాళ్ళని కూడా తీసుకోవచ్చు. సో అదే ఈ క్లాస్ యొక్క క్లారిఫికేషన్ అన్నమాట. ఓకే, సో ఎవరైనా సరే క్రౌన్ అంటే మనకి స్వతంత్రం రాకముందు క్రౌన్ పరిపాలనలో ఉన్నాం కదా, తర్వాత మనకి స్టేట్స్ కూడా ఉన్నవి. లైక్ మనకి ఏ విధంగా అయితే హైదరాబాద్ ప్రిన్స్లీ స్టేట్స్ ఉండేనో అట్లనే బ్రిటిష్ ఇండియా కింద స్టేట్స్ కూడా ఉండేవి. సో స్టేట్ కింద పనిచేసిన వ్యక్తి అయినా క్రౌన్ కింద పనిచేసిన వ్యక్తి అయినా అటువంటి వ్యక్తిని మనము తీసుకోవచ్చు అని చెప్పేసి ఆ క్లాస్ క్లారిఫికేషన్ ఇస్తుంది అనమాట. ఓకే, తర్వాత మళ్ళీ దీంట్లో ఇంకా క్లాస్ 1లో క్యాపిటల్ ఏ అంటే ఇది అమెండ్మెంట్ ద్వారా యాడ్ చేసినారు అని అర్థం. సో ఇది క్లారిఫికేషన్ ఏమిస్తుంది అని అంటే, ఒకవేళ అబ్సెంట్ అయితే చైర్మన్, ఒకవేళ చైర్మన్ అబ్సెంట్ అయితే ఫర్ ఎనీ రీజన్, సో ఆ చైర్మన్ మళ్ళీ ఆఫీస్లోకి వచ్చేంత వరకు ఒక యాక్టింగ్ చైర్పర్సన్ని అపాయింట్ చేయవచ్చు అని చెప్పేసి చెప్తున్నారు అనమాట. ఓకే, సో చూడండి, ఇఫ్ ద ఆఫీస్ ఆఫ్ ద చైర్మన్ ఆఫ్ ద commission become vacant if any such chairman is by reason of absence or for any other reason unable to perform the duties of his office, those duties shall until some person appointed under class 1 to the vacant office has entered on the duties thereof, as the case may be, until the chairman has resumed his duties, be performed by such one of the other members of the commission as the president in the case of union commission or joint commission, and governor of the state in case of the state commission may appoint for the purpose. సో ఇంత పెద్ద చాట భారతం యొక్క ఒక్కటే మీనింగ్ ఏంటి అని అంటే, సపోజ్ ఇప్పుడు మనకి చైర్మన్ ఉన్నారు, సో చైర్మన్ యొక్క ఆఫీస్ అనేది వెకెంట్ అయింది, లేదా చైర్మన్ ఫర్ ఎనీ రీజన్ ఏదో ఒక కారణం చేత అతను పదవిలో పని చేయలేకపోతున్నాడు. అటువంటప్పుడు ఏం చేయాలి అని అంటే, యూపీఎస్సీ సందర్భంలో అయితే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, జాయింట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సందర్భంలో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సందర్భంలో గవర్నర్, ఆ సభ్యులు ఎవరైతే ఉంటారో దాంట్లో ప్రస్తుతం అందులో నుంచి ఒకళ్ళని యాక్టింగ్ చైర్మన్గా అపాయింట్ చేయాలి. ఓకే, అందులో నుంచి ఒకళ్ళని యాక్టింగ్ చైర్మన్గా అపాయింట్ చేయాలి, అది క్లియర్. తర్వాత మెంబర్ ఆఫ్ ద పబ్లిక్ సర్వీస్ కమిషన్ షల్ హోల్డ్ ఆఫీస్ for a term of 6 years from the date on which he enters upon the office until he attains, in the case of union commission, 65 years, and in the case of state commission or joint commission, the 62 years. సో ఇక్కడ ఏం క్లారిఫికేషన్ ఇస్తున్నాడు అని అంటే, యూపీఎస్సీకి అయితేనేమో 6 years 65 years, జాయింట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్కి 6 years 62 years, స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్కి 6 years 62 years పదవీ కాలం అనేది ఉంటుంది అని క్లారిఫికేషన్ ఇవ్వడం జరుగుతుంది అన్నమాట. తదుపరి, ప్రొవైడెడ్ దాట్ మెంబర్ ఆఫ్ ద యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ రైటింగ్ అండర్ హిస్ హ్యాండ్ అడ్రస్ ఇన్ ద కేస్ ఆఫ్ యూనియన్ కమిషన్ ఆర్ జాయింట్ కమిషన్ టు ద ప్రెసిడెంట్, and in the case of state commission to the governor of the state, and resign from the office. సో ఇక్కడ ఏం క్లారిఫికేషన్ ఇస్తున్నాడు అని అంటే, యూపీఎస్సీ యొక్క మెంబర్ ఆర్ చైర్మన్
రిజైన్ చేయాలి అని అంటే ప్రెసిడెంట్కి ఇవ్వాలి. జాయింట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్కి ప్రెసిడెంట్కి ఇవ్వాలి. పిఓఐ అంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. తర్వాత స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వాళ్ళైతేనేమో గవర్నర్కి వాళ్ళ యొక్క రెసిగ్నేషన్ ఇవ్వాల్సిన అవసరం ఉంది అన్నమాట. దాని తర్వాత మెంబర్ ఆఫ్ ద యూపీఎస్సి, సో మెంబర్ ఆఫ్ ద పబ్లిక్ సర్వీస్ కమిషన్ మే బి రిమూవ్డ్ ఫ్రమ్ ఆఫీస్ ద మేనర్ ప్రొవైడెడ్ అండర్ క్లాస్ 1 ఫర్ క్లాస్ 3 ఆఫ్ ఆర్టికల్ 317. సో వీళ్ళ యొక్క రిమూవల్ కి సంబంధించి ఆర్టికల్ 317 లో డీటెయిల్స్ ఉంటాయి, ఇది కూడా గుర్తుపెట్టుకోవచ్చు. సో ఆర్టికల్ 316 ఏమో అపాయింట్మెంట్ కి సంబంధించి, ఆర్టికల్ 317 ఏమో రిమూవల్ కి సంబంధించి. సో ఆ రిమూవల్ కి సంబంధించిన కారణాలు ఉంటాయి అన్నమాట. ఇక్కడ చూడండి, మనకి పైన అన్ని క్లాజెస్ లో యూనియన్ కమిషన్, జాయింట్ కమిషన్, స్టేట్ కమిషన్, యూనియన్ కమిషన్, జాయింట్ కమిషన్, స్టేట్ కమిషన్ అని ఇచ్చుకుంటూ వచ్చినాడు. కానీ ఇక్కడ సింపుల్ గా పబ్లిక్ కమిషన్ అనే ఇచ్చినాడు, యూనియనా జాయింటా అని ఇవ్వలేదు. ఎందుకు అని అంటే ఇక్కడ మీరు గమనించాలి, యూపీఎస్సి యొక్క మెంబర్స్ అండ్ చైర్మన్ అపాయింటెడ్ బై ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, కేర్ఫుల్ గా. జాయింట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గవర్నర్ ఆఫ్ ద స్టేట్ ద్వారా అపాయింట్మెంట్ అవుతారు. కానీ రిమూవల్ మాత్రం యూపీఎస్సి సభ్యులైనా, జాయింట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సభ్యులైనా, స్టేట్ పబ్లిక్ సర్వీస్ సభ్యులైనా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ద్వారా మాత్రమే రిమూవల్ జరుగుతుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్, అది నోట్ చేయాలి. ఓకే, తర్వాత క్లాజ్ 3 లో అంటున్నారు, a person who holds office as a member of the public service commission shall on the expiration of this term be ineligible for the reappointment of that office. సో దీంట్లో అంటున్నారు అనమాట, సభ్యులుగా పనిచేసినటువంటి వ్యక్తి మళ్ళీ ఆ ఆఫీస్కి అనర్హులు. సో ఇది చాలా పెద్ద ఎక్స్ప్లెనేషన్ ఉంది దీంట్లో. సపోజ్ ఇప్పుడు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్కి మెంబర్గా ఉన్నటువంటి వ్యక్తి మళ్ళీ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో మెంబర్గా పనిచేయడానికి లేదు అంటే సింగిల్ టర్మ్ వస్తుంది అనమాట. మరి ఇప్పుడు ఈయనది ఏం చేయవచ్చు అని అంటే, ఈయన తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్కి చైర్మన్గా అపాయింట్ చేయబడవచ్చు. తర్వాత మళ్ళీ ఈయన యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో మెంబర్గా అపాయింట్ చేయబడవచ్చు. మళ్ళీ ఇక్కడ మెంబర్గా చేయవచ్చా అంటే నో. సో ఇంకేం చేయబడవచ్చు, మళ్ళీ యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో చైర్మన్గా చేయవచ్చు. సో అట్లా జరుగుతుంది అనమాట. అంటే సింపుల్గా వీళ్ళు ఒక్కసారి ఆ చైర్లో కూర్చున్న తర్వాత మళ్ళీ ఆ చైర్లో కూర్చోడానికి అర్హత లేదు. ఇదే మాదిరిగా చూడండి, టీజీపీఎస్సీలో ఉన్నటువంటి చైర్మన్కి మళ్ళీ ఇప్పుడు చైర్మన్గా ఉండడానికి అవకాశం ఉందా అంటే నో. బట్ ఈయనేం కావచ్చు, యూపీఎస్సీలో మెంబర్ కావచ్చు, మళ్ళీ యూపీఎస్సీకి చైర్మన్గా అర్హత ఉంది, కానీ తదుపరి అర్హత ఏమీ లేదన్నమాట. సో దీన్ని బట్టి మీకు ఏమర్థం అవ్వాలి, ఆర్టికల్ 316 ఎందుకు చూపించిన అంటే ఇది కారణం. సో ఆర్టికల్ 316లో 316లో రాష్ట్రపతిచే నియమించబడుతున్నారు ఎవరు, చైర్మన్. మరి చైర్మన్కి ఉండాల్సిన అర్హత ఏంటి, కనీసం 10 సంవత్సరాలు అని అన్నాం. కానీ స్పెసిఫిక్గా మీకు ఆర్టికల్ 316లో చైర్మన్ అని ఇచ్చినారా, నో. మొత్తం సభ్యులలో కనీసం 50% మంది 10 సంవత్సరాలు అని ఇచ్చినారు. సో ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకే, సో సభ్యులకి 10 సంవత్సరాలు ఇచ్చినటువంటి టైం పీరియడ్ అనమాట. అంటే వాళ్ళు సభ్యత్వం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద లేదా గవర్నమెంట్ ఆఫ్ స్టేట్ కింద వాళ్ళు పనిచేసి ఉండాలి. సో ఇది కాన్సెప్ట్. ఓకే, సో కాబట్టి ఇట్లా అడిగినా ఓకే, ఒకవేళ అంత మాస్టర్ లెవెల్లో ఏం అడగరు క్వశ్చన్, బట్ ఇన్ కేస్ ఒకవేళ అడిగితే యూ మస్ట్ బి ఏబుల్ టు ఆన్సర్. ఒకవేళ ఇట్లా అడిగినారు అనుకోండి, చైర్మన్కి ప్రత్యేకంగా పదవీ కాలం ఏమీ లేదు, అందరు సభ్యులతోటి కలిసి ఉంది, ట్రూ స్టేట్మెంట్. తర్వాత చైర్మన్కి ప్రత్యేకంగా రిమూవల్ కూడా లేదు, అందరి సభ్యులతో పాటు సమానం, ఎస్ ట్రూ. సో ఇట్లా. సో కాబట్టి ఇవి మీరు కొన్ని గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశాలు ఏంటి అని అంటే, క్విక్గా రివిజన్లో చూడండి ఒకసారి. మనకి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్కి సంబంధించి, స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అండ్ జాయింట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్కి సంబంధించి సేమ్ ఆర్టికల్స్. అపాయింట్మెంట్ ఆర్టికల్ 316 అపాయింటెడ్ బై ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, గవర్నర్ ఆఫ్ స్టేట్, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. టర్మ్ వచ్చేసి 6 years or 65 years, 6 years or 62 years, 6 years or 62 years. ఓకే, తర్వాత రిమూవల్కి సంబంధించి ఆర్టికల్ 317,
removal article 317, removal article 317. So removal is done by president of India. రాష్ట్రపతి ద్వారానే తొలగింపు జరుగుతుంది. తొలగింపు అనేది రాష్ట్రపతి ద్వారానే జరుగుతుంది అనమాట. ఇంకా ఏమైనా ఉన్నాయా దీంట్లో? ఒకవేళ వేకెన్సీ ఏర్పడితే, ఇన్ కేస్ యూపీఎస్సీలో వేకెన్సీ ఏర్పడితే రాష్ట్రపతి అపాయింట్ చేయాలి యాక్టింగ్ చైర్మన్ని. తర్వాత ఇక్కడ గవర్నర్ యాక్టింగ్ చైర్మన్ని అపాయింట్ చేయాలి. ఇక్కడ జాయింట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్కి ప్రెసిడెంట్ యాక్టింగ్ చైర్మన్ని అపాయింట్ చేయాలి. ఓకే, తర్వాత ఇంకేముంది? రెసిగ్నేషన్. సో రెసిగ్నేషన్ చేయాలి అంటే యూపీఎస్సీ వాళ్ళు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకే ఇవ్వాలి, స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వాళ్ళు గవర్నర్కి ఇస్తారు, తర్వాత జాయింట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వాళ్ళు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి ఇస్తారు. సో ఈ మాదిరిగా మీరు ఇంత మాత్రం కంపారిజన్ చేసుకొని గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది, మోర్ దెన్ ఎనఫ్. సో చాలా డీటెయిల్గానే చూసినాం ఈ టాపిక్ని. కొన్ని ఎంసీక్యూస్ చూడండి. ఇప్పుడు మనం చదివిన దాంట్లో నుంచే ఆర్టికల్ 316 ప్రకారము క్రింది ప్రకటనలను పరిగణించండి. 1, ద యూపీఎస్సీ చైర్మన్ నియామకము ప్రధానమంత్రిచే నియమించబడుతుంది. అయితే మీకు ఇక్కడ ఏం జరిగింది అని అంటే, సపోజ్ మీకు స్టేట్మెంట్ 1 చాలా బాగా తెలుసు, ప్రధానమంత్రి కాదు రాష్ట్రపతి అని. ఏదైనా ఎలిమినేషన్ వర్కౌట్ అయితే చూసుకోవాలి. ఎలిమినేషన్ వర్కౌట్ అయింది. సో 2, 3 కామన్గా ఉంది రెండిట్లో, మిగిలిన స్టేట్మెంట్స్లో బి అండ్ డిలో 2, 3 కామన్గా ఉంది. 4th కరెక్ట్ ఉందా లేదా అది కూడా చూసుకోవాలి. ఓకే, ఒకవేళ అది చూసుకుంటే సరిపోతుంది మీకు, ఇంకా క్వశ్చన్కి ఎక్కువ చదివి టైం వేస్ట్ చేయాల్సిన అవసరం కూడా ఉండదు. సో యూపీఎస్సీ చైర్మన్ను దివాలా తీయటం లేదా విధుల వెలుపల వేతనంతో కూడిన ఉపాధిలో ఉన్నారు అనే కారణంతో రాష్ట్రపతి తొలగించవచ్చు. కరెక్ట్. సో కాబట్టి కళ్ళు మూసుకొని డి ఇస్ ద ఆన్సర్. కళ్ళు మూసుకొని. సో ఇట్లా ఎలిమినేషన్ టెక్నిక్స్ కూడా కొన్ని వాడాలి, లేకపోతే ఎగ్జామ్ చేయడం కొంచెం కష్టం. సో ఎలిమినేషన్ టెక్నిక్ ఎక్కడ వర్తిస్తుందో అది కూడా గుర్తుపెట్టుకోవాలి. తర్వాత ఈ కింది వాణిలో ఏ షరతులు యూపీఎస్సీ చైర్మన్ను తొలగించడానికి దారి తీయవచ్చు అంటే కారణాలు ఏంటి అని అడుగుతున్నారు. దివాలా తీయటం, తర్వాత కార్యాలయం వెలుపల ఉపాధితో కూడినటువంటి వేరే ఉద్యోగం చేయటము, తర్వాత మనస్సు లేదా శరీరం యొక్క బలహీనత. ఈ 3 కరెక్ట్. రాజకీయ కార్యక్రమాలు ఇది మనం చూసినామా? లేదు. ఓకే, సో కాబట్టి ఇది ఎలిమినేటెడ్. సో ఇక్కడ 4th ఎలిమినేటెడ్ ఉన్నవి ఈ 2 ఉన్నాయి. బట్ ఎనీహౌ 1, 2, 3 ఈజ్ ద ఆన్సర్. సో ఎలిమినేషన్ టెక్నిక్ కూడా చూసుకోవాలి అని చెప్తున్నాను నేను ఎటు పోయి. తర్వాత తదుపరి ఉద్యోగానికి సంబంధించి యూపీఎస్సీ చైర్మన్ యొక్క అనర్హత గురించి ఏ ప్రకటన నిజం? సో యూపీఎస్సీ చైర్మన్ పదవి విరమణ తర్వాత ప్రైవేట్ సంస్థల కోసం పని చేయవచ్చు. అఫ్ కోర్స్ హీ కెన్ డూ, పని చేయవచ్చు, కానీ ఇది రాజ్యాంగంలో లేదు. ఇది కాదు మన క్వశ్చన్ యొక్క థీమ్, క్వశ్చన్ యొక్క ఏం ఇది కాదు. ఏం అడుగుతున్నాడు అని అంటే చూద్దాం. యూపీఎస్సీ చైర్మన్ వారి పదవీ కాలం తర్వాత ఎటువంటి ప్రభుత్వ పదవిని నిర్వహించలేరు. యూపీఎస్సీ చైర్మన్ పదవీ విరమణ తర్వాత రాష్ట్ర ప్రభుత్వంలో పదవిని చేపట్టవచ్చు. ఇది రాంగ్. యూపీఎస్సీ చైర్మన్ అంతర్జాతీయ సంస్థల కోసం మాత్రమే పనిచేయవచ్చు. అసలు ఇటువంటి స్టేట్మెంట్స్ ఏవి కూడా ఇప్పుడు మనం చదివిన స్క్రిప్ట్లోనూ లేదు, ఆర్ నేను ఇప్పుడు చూపించిన మీకు రాజ్యాంగంలో కూడా లేదు. సో ఇది అన్నమాట మనకు కావాల్సిన క్వశ్చన్ ఏంటి అంటే ఈ ఒక్క పాయింట్ని గుర్తుపెట్టుకోవాలి. ఈ ఒక్క పాయింట్ గుర్తుపెట్టుకుంటే ఈ అంతర్జాతీయ అడిగిండా, జాతీయ అడిగిండా, ప్రాంతీయ అడిగిండా, ఏం అడిగినా మనకు అనవసరం. భారత ప్రభుత్వం లేదా రాష్ట్ర ప్రభుత్వం కింద తదుపరి ఉద్యోగాన్ని కొనసాగించలేరు అంటే తదుపరిగా చైర్మన్గా లేదా మెంబర్గా రిజైన్ చేసిన తర్వాత మళ్ళీ గవర్నమెంట్ వాళ్ళకి ఎటువంటి ఆపర్చునిటీస్ ఇవ్వటానికి అవకాశం లేదనమాట. సో అది దాని యొక్క మీనింగ్. కాబట్టి యూపీఎస్సీ చైర్మన్ పదవీ కాలం తర్వాత ఎటువంటి ప్రభుత్వ పదవిని నిర్వహించలేరు. సో ఇది ఆన్సర్ అన్నమాట. ఓకే, సో రాష్ట్ర ప్రభుత్వంలో పదవిని చేపట్టవచ్చా? నో. కేంద్ర ప్రభుత్వంలో కూడా పదవిని అతను చేపట్టలేడు. సో కాబట్టి ఏ ప్రభుత్వంలోనైనా సరే పదవిని చేపట్టలేడు. ప్రైవేట్గా చేసుకోవచ్చా సార్ అంటే ఎస్ హీ కెన్, కానీ ఇది కాదనమాట. అందుకే కొన్నిసార్లు ఇప్పుడు ఇది చూసి ఆన్సర్ పెట్టేసే అవకాశం కూడా ఉంటుంది, కానీ అది కాదు. క్వశ్చన్ యొక్క ఏం ఈజ్ ఆప్షన్ బి. తర్వాత యూపీఎస్సీ చైర్మన్ కి సంబంధించి రాష్ట్రపతిచే నియమించబడతారు. 6 సంవత్సరాలు లేదా 65 సంవత్సరాల పదవీ కాలం ఉంటుంది. కనీసం రాష్ట్ర ప్రభుత్వం లేదా
భారత ప్రభుత్వం కింద 10 ఏళ్ల పాటు పదవిలో ఉండాలి. దివాలా తీయటం మరియు విధుల వెలుపల చెల్లింపు ఉపాధిలో పాల్గొనడం ఇతని యొక్క తొలగింపుకు దారి తీయవచ్చు. సో తొలగింపు అనే పదం ఇక్కడ మిస్ అయింది. సో తొలగింపుకు దారి తీయవచ్చు. అన్ని స్టేట్మెంట్స్ కూడా కరెక్టే కాబట్టి పైవన్నీ సరైనవే. యూపీఎస్సీ చైర్మన్ తొలగించడానికి రాష్ట్రపతికి ఏ షరతులు అనుమతిస్తుంది? దివాలా తీయటం, విధుల వెలుపల, మానసిక. సో పైవన్నీ రిపీటెడ్గా కాకపోతే కొంచెం నేచర్ చేంజ్ అవుతుంది. యూపీఎస్సీ చైర్మన్ తదుపరి ఉద్యోగానికి అనర్హులు. ప్రైవేట్ రంగం, రాష్ట్ర ప్రభుత్వం, భారత ప్రభుత్వం. ఎస్, బి అండ్ సి. రాష్ట్ర ప్రభుత్వం అండ్ భారత ప్రభుత్వం కింద అనర్హులు. ప్రైవేట్గా అతను చేసుకోవచ్చు. కాబట్టి ఆప్షన్ ఈజ్ డి. సో ఈ విధంగా మనకి యూపీఎస్సీ యొక్క సభ్యుడు మెంబర్ రిజైన్ చేసినారు కాబట్టి మీరు అఫ్ కోర్స్ ఈ ఏరియాని దాటి క్వశ్చన్ అయితే రాదు. ఆల్మోస్ట్ దీంట్లో అన్ని డిస్కస్ చేసినాం. అండ్ మళ్ళీ నేను దీంట్లో కూడా మనము క్లాస్లో కూడా ఎక్స్ప్లెయిన్ చేసిన కాన్స్టిట్యూషనల్ బాడీస్లో. సో వన్స్ యూ ఓపెన్ ద కాన్స్టిట్యూషనల్ బాడీస్ అండ్ మీరు దాన్ని చూస్తే అండ్ ఆల్మోస్ట్ గ్రూప్ 2కి సంబంధించి ఎంటైర్ ఇండియన్ పాలిటీ, శాసన శాఖ, కార్యనిర్వాహక శాఖ. సో దీంట్లో 20 వీడియోస్ ఉన్నాయి. సో అవి చూస్తే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల కంపారిటివ్లీ మనం డిస్కస్ చేసినాము వితౌట్ ఎనీ హర్డల్. గుర్తుపెట్టుకోవడానికి చాలా చాలా ఈజీగా వేరెవర్ పాసిబుల్, ఎక్కడెక్కడైతే పాసిబుల్ ఉంటుందో అక్కడక్కడ నేను చాలా ఈజీగా కంపేర్ చేసి క్లాసెస్ చెప్పడం జరిగింది. సో మీరు వాటిని యూస్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఏమంటున్నాం మనము, ఈ యూపీఎస్సీ అయినా, పబ్లిక్ సర్వీస్ కమిషన్ అయినా, లేదా జాయింట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అయినా, ఒకసారి పబ్లిక్ సర్వీస్ కమిషన్లో పనిచేసిన వ్యక్తి తదుపరి భారత ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ పనిచేయడానికి అనర్హుడు అని అంటున్నాం. సో ఎందుకు అనర్హుడు అని అంటే మీకు ఆల్రెడీ తెలుసు, యూపీఎస్సీ యొక్క విధి ఏంటి? పరీక్షలు నిర్వహించడం. యూపీఎస్సీ యొక్క పరీక్షలు నిర్వహించడం. సో పరీక్షలు నిర్వహించి గవర్నమెంట్ కోసము ఒక ఫోర్స్ని సప్లై చేస్తుంది. ఏంటి ఆ ఫోర్స్ అని అంటే మనము బ్యూరోక్రాట్స్ అని అంటాం. ఎవరు వాళ్ళు? బ్యూరోక్రాట్స్. సో బ్యూరోక్రాట్స్ని అందిస్తుంది అనమాట. సో ఈ బ్యూరోక్రాట్స్ ప్రభుత్వం కింద పనిచేస్తారు. 1. 2, ఈ బ్యూరోక్రాట్స్కి ప్రభుత్వం జీతాలు అవి ఇస్తుంది. అయితే ఇది ఒకవేళ ఇండిపెండెంట్గా లేకపోతే గవర్నమెంట్ వాళ్ళకి మద్దతుగా ఉన్నటువంటి వ్యక్తులని బ్యూరోక్రాట్స్గా ఎన్నుకునేటువంటి అవకాశం ఉంటుంది. సో కాబట్టి అటువంటి వ్యక్తి సపోజ్ ఇప్పుడు గవర్నమెంట్కి ఫేవరబుల్గా పనిచేస్తే నాకు తదుపరి గవర్నమెంట్ కింద ఏదైనా ఆపర్చునిటీ దొరుకుతుంది అని చెప్పేసి అతను ఆ విధంగా పనిచేసే అవకాశం ఉంటుంది. అందుకే రాజ్యాంగం ఏం చేసింది అని అంటే, ఒక్కసారి నువ్వు యూపీఎస్సీలో తర్వాత ఏదైనా పబ్లిక్ సర్వీస్ కమిషన్లో పనిచేస్తే తదుపరి ప్రభుత్వాల కింద నువ్వు పనిచేయడానికి అవకాశం లేదు. ఓకే, ఇదేం చూపిస్తుంది అని అంటే వాళ్ళు నిష్పక్షపాతంగా పనిచేయడాన్ని చూపిస్తుంది. అండ్ మనకి ఆర్టికల్ 16లో చెప్తుంది అనమాట, ఓపెన్ ఎగ్జామ్ ఫర్ ఎవ్రీ సిటిజన్ ఇన్ ద పబ్లిక్ ఎంప్లాయ్మెంట్. ఆర్టికల్ 16 ఏం చెప్తుంది? పబ్లిక్ ఎంప్లాయ్మెంట్లో ప్రతి ఒక్క సిటిజన్కి ఈక్వల్ ఆపర్చునిటీ. సో ఈక్వల్ ఆపర్చునిటీ ఇవ్వాలి అని అంటే అందరికీ సమానంగా ఎగ్జామ్స్ కండక్ట్ చేయాలి. అంటే మెరిట్ బేస్ ఉండాలి. ఆ ఎగ్జామ్స్ అన్నీ కూడా పారదర్శకంగా ఉండాలి. ఎగ్జామ్స్ అన్నీ కూడా పారదర్శకంగా మరియు జవాబుదారీతనంగా ఉండాలి. సో ఏం జరుగుతుంది అప్పుడు? మనకి రాజకీయ జోక్యం అనేది జరగదు. సో రాజకీయంగా జోక్యం జరగదు కాబట్టి అందుకే రాజ్యాంగ విలువల్ని కాపాడడం కోసం, రాజ్యాంగ విలువల్ని సమర్థించడం కోసము వీళ్ళు తదుపరి అధికారానికి, తదుపరి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేయడానికి అనర్హులు అని చెప్పి డిక్లేర్ చేయడం జరిగిందనమాట. ఓకే, సో ఐ హోప్ యూ ఎంజాయ్ దిస్ లెక్చర్. ఏమైనా అడ్వైస్, సజెషన్, రికమెండేషన్ ఆర్ రిక్వెస్ట్ ఏమైనా ఉంటే యూ కెన్ కామెంట్ ఇన్ ద రికార్డెడ్ క్లాస్లో యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాం మనం. దాంట్లో మీరు ఎవరైనా మీ యొక్క ఒపీనియన్ని షేర్ చేయవచ్చు. సో థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ అప్రోచ్ని ఫాలో అవ్వండి. సో మనము ద థింగ్ ఈజ్ ఎంసీక్యూస్ చూపిస్తున్న ప్రతి ఒక్క క్లాసెస్కి, కాబట్టి దిస్ విల్ గివ్ యూ ఎనఫ్ అండర్స్టాండింగ్.
సో దీనివల్ల మీకు చాలా మంచి అండర్స్టాండింగ్ వస్తుంది. సో కాబట్టి మీరు దీన్ని సద్వినియోగం చేసుకుంటారు అండ్ యూ షేర్ విత్ లాట్ ఆఫ్ యువర్ ఫ్రెండ్స్. సో మీ ఫ్రెండ్స్ తోటి షేర్ చేయడం వల్ల దే ఆల్సో గెట్ బెనిఫిటెడ్ ఫ్రమ్ ద resources available. Thank you very much. Have a very nice time.